గ్రామాల అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములు చేస్తున్నామన్నారు రాష్ట్ర మైన్స్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. కృష్ణా జిల్లా బందరు మండలంలోని భోగిరెడ్డిపల్లి, చిన్నాపురం, తాళ్లపాలెంలో జరిగిన గ్రామ సభల్లో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. మాజీ మంత్రి జగన్ గత 5 ఏళ్లలో గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేశారని, కానీ ఇప్పుడు గ్రామ స్వరాజ్యం దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని, ప్రజలను భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతోనే గ్రామ సభలు నిర్వహిస్తున్నామని, ఉపాధి హామీ పథకం కింద పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లుగా తెలిపారు. 13,336 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు ఇన్ని సమావేశాలు జరగడం అనేది ఇది ఒక చరిత్ర. ఎందుకంటే మొట్టమొదట గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలోనే మరి గ్రామంలో పని కల్పించడం కోసం పనికాహార పథకాన్ని మొట్టమొదట తీసుకురావడం, దాన్ని తద్వారా తర్వాత ఉపాధి హామీ పథకం కింద మరి రూపుమారటం. ఉపాధి హామీ పథకం కింద మరి చేపడుతున్నటువంటి కార్యక్రమాల్లో ఒక పని దినాలే మనుషులకే కాకుండా మెటీరియల్ కాంపోనెంట్ కూడా దాంట్లో చేర్పించి ఆ రోజున 2014 నుంచి 19 వరకు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, గ్రామ అభివృద్ధికి అవసరమైనటువంటి పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున నిర్మాణం చేసుకున్నటువంటి సందర్భం చూసాం. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇవాళ కృష్ణా జిల్లా వరకు దాదాపు 160 కోట్ల రూపాయల నిధులతో ఉపాధి హామీ పనులు చేపట్టబోతా ఉన్నాం. మచిలీపట్నం కాన్స్టిట్యున్సీ నుంచి దాదాపు 30 కోట్ల పనులకి మేము ప్రపోజల్స్ తయారు చేసుకోవడం జరుగుతుంది. దాదాపు 13